అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఎవరికి ప్రకటిస్తున్నాడు? క్రీస్తును. ఈరోజు మనం ఎవరిని ప్రకటిస్తున్నాం? పౌలు అంటాడు, వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఈరోజు క్రీస్తు ప్రకటించబడట్లేదు, క్రీస్తును ప్రకటించట్లేదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి ఇదే అయిపోతుంది. సువార్తలో ఎంత శక్తి ఉందో కొరింథీ పత్రికలో అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, అయితే రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు పౌలు. ఈ సువార్తలో ఎంత శక్తి ఉందంటే, బంధకములో ఉన్నవారు విడుదల పొందుతారు, చీకట్లో ఉన్నవారు వెలుగులోనికి వస్తారు. వారి ఎంతోమంది జైల్లో ఉన్నారు, తాళం నీ దగ్గర ఉంది, నువ్వేమో పండుకుంటున్నావు. సువార్త అనేది శక్తి, సువార్త అనేది బలము, సువార్త అనేది నిరీక్షణను పుట్టిస్తుంది, సువార్త అనేది వెలుగు, సువార్త అనేది ఆశ. నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు సమరయులు. ఆ ప్రాంతానికి ఫిలిప్ వెళ్ళాడు. ఈ వెంట్ విత్ ద కీస్. వారిని విడిపించే సువార్తను, వారిని రక్షించే సువార్తను, వారికి అవసరమైన వెలుగును ఫిలిప్ తీసుకెళ్ళాడు. ఈ వెలుగు యెరూషలేములోంచి సమరయ ప్రాంతానికి వెళ్ళింది. చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగులోనికి వచ్చారు అన్నట్లుగా సమరయ ప్రాంతం వెలుగుమయమైపోతుంది. అందరూ ప్రభువులోనికి వస్తున్నారు. ఆయన సువార్త మాత్రమే చెప్పట్లేదు, ఆయన సువార్త చెప్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఫిలిప్ చేసిన అద్భుతాలను బట్టి రక్షించబడలేదు, కానీ ఫిలిప్ ప్రకటించిన సువార్త ద్వారా రక్షించబడ్డారు. అద్భుతాలను బట్టి రక్షించబడలేదు, అద్భుతాలను బట్టి ఎవరు రక్షించబడలేదు, ఫిలిప్పు ప్రకటించే సువార్తను బట్టి రక్షించబడ్డారు. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గల వారును, కుంటి వారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగింది. ఆ పట్టణంలో ఏం కలిగింది? మిగుల సంతోషం. దెర్ వాస్ అ జాయ్. ఫిలిప్ వెళ్ళకపోతే వారు చీకట్లో ఉండేవారు, వారు బంధకాల్లో ఉండేవారు, నిరాశలో ఉండేవాళ్ళు, నిస్పృహలో ఉండేవారు, అపవిత్రాత్మలతో ఉండేవారు. ఫిలిప్ అక్కడికి వెళ్ళటం బట్టి పరిస్థితి మారింది. ఈరోజు ఎన్ని వందల ప్రసంగాలు వింటున్నామో, వేల ప్రసంగాలు వింటున్నాం, కానీ ఎక్కడికి వచ్చి మాకు అందరు సేట్లాగా అయ్యారు. ఒక దగ్గర కూర్చోడన, వీ డోంట్ వాంట్ టు మూవ్ ఎనీవేర్. మనం వెళ్ళినా ఎవరి గురించి ఎవరికి సువార్త చెప్పవు. కొంతమందికి సువార్త అట్లా చెప్పాలో కూడా తెలియదు. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నారు, కానీ సువార్త చెప్పడం రాదు, సాక్ష్యం చెప్పరు. మందిరంలో ప్రభు వారిని ఎట్లా రక్షించాడు? అసలు మీకు ఒక విషయం చెప్పాలా, అసలు మన సువార్త చెప్పకపోయినా మన సాక్ష్యమే ప్రజల్ని కదిలిస్తుంది. యువర్ టెస్టిమనీ విల్ మూవ్ పీపుల్. దయ్యం పట్టిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన బట్టలు లేకుండా సమాధులు వెంబడ తిరుగుతూ, దొరికింది తినుకుంటూ, రాళ్లతో కొట్టుకుంటూ, తనను తాను గాయపరుచుకుంటూ, పండ్లు తోముకోకుండా, కళ్ళల్లో పూసులు, ముఖమంతా వికారంగా, జుట్టు పెరిగిపోయి, భయంకరమైన గోర్లు పెరిగిపోయి, చూడటానికి వికృతంగా ఉండేవాడు. ఊర్లో వారు బలవంతంగా తనకి ఇనప సంకెళ్ళు వేసిన ఆ సంకెళ్ళు తీసుకొని అట్లా అరుస్తూ కేకలు వేస్తూ పరిగెడుతున్న వ్యక్తి యేసు ప్రభు అతన్ని దర్శించాడు, అతన్ని స్వస్థపరిచాడు. పందుల్లో నుంచి వెళ్ళిపోయాయి, ప్రపాతంలో పడిపోయాయి. ఊర్లో వాళ్ళందరూ యేసు ప్రభు నలగొడితే ఈయన అంటాడు, ప్రభా నేను కూడా నీతో వచ్చేస్తాను అంటే, లేదు నువ్వు ఇక్కడ నాకు సాక్షార్థంగా ఉండు అంటాడు. అనిన తర్వాత ప్రభు వెళ్ళిపోయాడు. కానీ ఈయన మంచి బట్టలు వేసుకొని, స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఊర్లో నిలబడి సువార్త చెప్తా ఉంటే, అయా భయంకరమైన జీవితాన్ని జీవించాను, అపవిత్రాత్మల చేత భయంకరంగా హింసించబడ్డాను, నేను కొట్టుకున్నాను, భయంకరంగా జీవించాను, నా గురించి మీ అందరికీ తెలుసు. ఇదిగో ఇప్పుడు నేను ఇలా మారడానికి కారణం యేసు ప్రభు అని చెప్పినప్పుడు ఊరంతా కదిలింది. నెక్స్ట్ టైం యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఊర్లో వాళ్ళు, అయ్యా మా ఊరికి రండి, మా ఇంటికి రండి అని ఆహ్వానించారంట. ఈయన ఏం బైబిల్ ట్రైనింగ్ చేశాడు? ఈయన ఏం చేయలేదు, తన సాక్ష్యాన్ని చెప్పాడు. తన సాక్ష్యం చెప్పాడు. మీలో కొంతమందికి అసలు సాక్ష్యమే లేదు. ఏదో బల్ల తీసుకుంటున్నాం, ఏదో మందిరానికి వస్తున్నాం. మీరు సాక్ష్యం చెప్పకపోతే మీరు సాక్షులు ఎట్లవుతారు? ప్రభు అన్నాడు, ఇందుకు మీరే సాక్షులు.
సాక్షి మౌనంగా ఉంటే అతడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? ఉప్పు నిస్సారం అయితే ఆ ఉప్పు ఉంటే ఏంటి పోతే ఏంటి? వెలుగు మంచము కింద కానీ కొంచెము కింద కానీ ఉంటే ఆ వెలుగు ఉంటేంటి పోతేంటి? ఇప్పుడు ప్రతి విశ్వాసి ఒక బాధ్యత కలిగి ఉండాలి. సమరయ ప్రాంతంలోనికి వెళ్ళాడు ఫిలిప్పు, అద్భుతాలు